may believe that Jesus is Christ, the Son of Jesus is Messiah, the Son of God, right? By believing, he might have eternal life through him. ఆయన ద్వారా మీకు పరలోక రాజ్యం కలగాలని వస్తుందని ఈ సంగతులు మీకు రాస్తున్నానని యోహాను అపోస్తలుడైన యోహాను ఈ యొక్క జాన్ని రాశాడు. అది మూలమైన వాక్యం. ఈ జాన్ చాప్టర్లో యోహాను ఏం చూపిస్తాడంటే యేసు ప్రభు దేవుడు, ఆయన దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన నమ్మినగా మనకి నిత్య జీవం కలుగును అన్న విషయాలు, అది దట్ ఈస్ ద థీమ్ వర్స్ ఫర్ దిస్ బుక్. సో ఈ పుస్తకంలో మనం ఎక్కడ చూసినప్పటికీ ఈ విషయాలే మనం చూస్తున్నాం. అందుకే జాన్ చాప్టర్ 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? ఆయన దేవుడైన వాక్యమై ఉండి, ఆదియందు వాక్యం ఉండేది, వాక్యం దేవుడి వాక్యం దేవుడై ఉండేది కదా. ఆయన దేవుడు, ఆయన ఈ లోకంలోకి ఆయన మనిషి రూపంలో వచ్చినాడు కదా. 18th verse ఉంటుంది, 14th verse ఉంటుంది. ద వర్డ్ బికమ్ ఫ్లెష్ అండ్ dwelleth among us. వాక్యము శరీర రూపం ధారించి మన మధ్య నివసించున్నాడు అని చెప్తాడు కదా. అందుకే 18వ వచనం మేము చూస్తున్నాం, he is the only one who is in the bosom of the Father, he has declared him. ఆయననే తన యొక్క కుడిపార్శ్వం నుండి ఆయనను మనకి బయలుపరుస్తున్నాడు అని చెప్తాడు అనమాట. ఆయన దేవుడు. అయితే 18 వచనాల్లో ఆయన దేవుడండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. తర్వాత ఆ చాప్టర్ మొత్తంలో చూసినట్టయితే యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన దేవుని కుమారుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు కదా. తర్వాత ఆండ్రూ తర్వాత ఫిలిప్ ఆండ్రూ అండ్ జాన్ వాళ్ళు యేసు ప్రభువుని ఉండి రాత్రంతా ఆయనతో కలిపి ఆయన ఏం చెప్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు కదా. అందుకే ఆండ్రూ వెళ్ళేసి పేతురుని, జాన్ వెళ్ళేసి ఫిలిప్ని కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము మెస్సయాని కలిసాం అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి గలిలియాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు నతానియేలుని కలిసినప్పుడు నతానియేలు ఫిలిప్ ఏమన్నాడు, మేము మెస్సయాని కలిసాము అంటే ఫిలిప్ ఏమంటే నజరేతు నుంచి ఏమన్నా మంచిది జరుగుతుందా అన్నప్పుడు యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో అంటాడు, నతానియేలు ఫిలిప్ నువ్వు ఆ యొక్క చెట్టు కింద కూర్చున్నాక ముందే, ఫిలిప్ని కలకముందే నేను నిన్ను చూశాను అని చెప్పినప్పుడు నతానియేలు ఏమంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు. సో ఈ పుస్తకంలో మనం ఎక్కడ చూసినప్పటికీ యేసు ప్రభు దేవుని కుమారుడు కదా. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కానా వివాహంలో ఆయన వాటర్ని, నీళ్ళని ద్రాక్షారసంగా చేసినాడు కదా. ఆయన గొప్ప మిరాకిల్ చేసినాడు, అద్భుత కార్యాలు చేసినాడు. అవన్నీ ఏం చూస్తున్నాయంటే ఆయన మనిషి కాదు, ఆయన కేవలం మానవుడు కాదు, దేవుడు అని చూస్తున్నాడు. ఆయన మనిషి రూపంలో వచ్చినాడు. సో ఆయనలో మానవత్వము దైవత్వము రెండు కూడా ఉన్నాయి. అందుకే రోమన్స్ చాప్టర్ 1 verses 1-3 మనం చూస్తాము, ఆయన శరీర రూపంలో దావీదు కుమారుడు కాదు, ఇంకా హీజ్ ద సన్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని కుమారుడు, రెండు కూడా ఆయనలో ఉన్నాయి. సో అందుకే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అని మనం చూస్తాం. తర్వాత 3rd చాప్టర్లో ఇక ఆయన థర్డ్ చాప్టర్ లో మనం ఏం చూస్తున్నాం, నికోదేమస్ ఆయన దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారు పైనుంచి వచ్చిన వాడు అని చెప్పినప్పుడు ఆయన ఏ విధంగా రక్షణ పొందాలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. తర్వాత ఆయన అక్కడి నుంచి 3rd చాప్టర్ లో మనం ఏం చూస్తున్నాం, దెన్ హీ గోస్ ఫ్రమ్ దేర్. తర్వాత యేసు ప్రభు తన శిష్యులు ఆ యొక్క యూదయ ప్రాంతంలో, ఆయన అక్కడ యెరూషలేము నుంచి యూదయ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన బాప్తిసం ఇస్తా ఉన్నారు. అయితే యోహాను తన శిష్యులు వాళ్ళు కొంచెం పైకి వెళ్ళి ఆ యొక్క సమరయ ప్రదేశంలో వాళ్ళ యొక్క బాప్తిసం ఇస్తా ఉన్నారు అన్నమాట. సో ఆ సమయంలో ఏం చూస్తున్నాం, అనేకులు యేసు ప్రభువుకి వచ్చినాం కదా. 4th చాప్టర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చూస్తున్నాం, now when Jesus, 4వ అధ్యాయం 1వ వచనం ఏముంది, now when Jesus learned that the Pharisees had heard, that Jesus was making and baptizing more disciples than John, although Jesus himself did not baptize but only his disciples, right?
he left Judea and departed again to Galilee. కానీ చూస్తున్నాం యేసు ప్రభు ఆయన ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు, ఆ యూదియా ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన అనేకుల్ని బాప్తిజం ఇస్తూ అక్కడ ఆయన యొక్క పరిచర్య చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడు, పరలోక రాజ్యం, రైట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్, ఎంతో సమీపంగా ఉంది, కాబట్టి మారు మనసు పొంది మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ఏదైతే యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏదైతే పరిచయం చేస్తా ఉన్నాడో, ఏదైతే చెప్తా ఉన్నాడో అదే యేసు ప్రభు కూడా ఆ యొక్క ప్రదేశంలో ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఆ విధంగా చెప్తున్నప్పుడు ఏం చూస్తున్నాం, ఆయన చేసిన క్రియలను బట్టి కదా, జెరూసలేంలో ఆ యొక్క దేవాలయాన్ని 2వ అధ్యాయంలో ఆయన ఎంతో క్లీన్ చేస్తున్నాడు కదా, అందరినీ వెళ్ళగొట్టినాడు, బిజినెస్ అన్నింటిని ఆపేసి దేవుని గృహాన్ని పరిశుద్ధపరిచినాడు కదా. సో ఈ సంగతులన్నీ యూదులకు తెలుసు, ఈ పరిచయాలు కూడా చూస్తా ఉన్నారు ఆయన దగ్గరికి అనేకులు రావడం చూస్తా ఉన్నారు. అయితే చివరిగా మనం చూసినప్పుడు జాన్ చాప్టర్ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఎప్పుడైతే ఎవరైనా లేపిందైనా లాజరస్ ని ఎప్పుడైతే యేసు ప్రభు లేపుతాడో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, యూదులు ఇంకా సంఘ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ వాళ్ళందరూ కలిసి ఈయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనుషులందరూ ఈయన కలుపుతున్నాడు, కాబట్టి ఆయనని చంపుదాము, ఇంకా ఈ లాజరస్ ని కూడా మనము చంపుదాము అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో వాట్ మీన్స్ ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు తన యొక్క మాటలను బట్టి, తన యొక్క సూచన క్రియలను బట్టి అనేకులు కూడా ఈయన దగ్గర ఆకర్షించడం పడడం మనం చూస్తా ఉన్నాం అనమాట. సో ఇది యూదులు చూస్తా ఉన్నారు ఆయన్ని. సో దట్స్ వాట్ వి సీ హియర్. సో వెన్ జీసస్ వాస్ దేర్, when he was baptizing and the Pharisees they were looking at him and they వాళ్ళు ఏం చూస్తున్నారు, అనేకులు ఆయన దగ్గర రావడం ఆయన చూస్తున్నాడు. అయితే అక్కడ నుంచి యేసు ప్రభు ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన he was going into గలిలీ అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు అన్నమాట. అయితే గలిలీ అనే ప్రాంతానికి యూతులు కూడా ఎప్పుడు కూడా స్ట్రైట్ గా వెళ్ళరు, సమరయ నుంచి వెళ్ళరు, వాళ్ళు పక్క నుంచి వెళ్తారు, లేకుంటే ఇటు యోర్దాన్ నది తీరం నుంచి వెళ్తారు, కానీ ఎవరు కూడా స్ట్రైట్ గా వెళ్ళరు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, and he said verse 4 verse 3, he left Judea and departed again for Galilee and he had to pass through Samaria. అయితే నేను సమరియా నుంచి వెళ్ళాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన దేవుడు కాబట్టి, ఆయన తండ్రి యొక్క కార్యాన్ని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాబట్టి he knows that in సమరియాలో ఒక సమరియా స్త్రీ ఉంటుంది, ఆమెను నేను రక్షించాలి, ఆమెతో పాటు సమరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను రక్షించాలి, రైట్. he already know that because he is God, రైట్. సో దట్స్ ద రీజన్ ఆయనకి ఏం చేస్తున్నాడు, ఆ యొక్క సమరయాల నుంచి వెళ్తా ఉన్నాడు అన్నమాట. అయితే సమరయాలకి వీళ్ళకి యూదులకి ఎందుకు పడట్లేదు, ఎందుకు పడదు అని మనం చూసినట్లయితే దాంట్లో కొంచెం హిస్టరీ ఉంది కదా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుడు వాళ్ళకి కానాను ఇచ్చినాడో, వాళ్ళని ఎవరు పరిపాలించారు ఆ టైంలో, కానాను ఇచ్చిన తర్వాత జాషువా తర్వాత జడ్జెస్ కదా, న్యాయాధిపతులు వాళ్ళు రూల్ చేశారు. తర్వాత వీళ్ళు ఏమన్నారు, మాకు న్యాయాధిపతులు వద్దు, అన్ని దేశస్తులుగా మాకు రాజు కావాలి. రాజు కావాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఫస్ట్ రాజు ఇచ్చాడు, సౌలు ఇచ్చాడు. సౌలు ఇచ్చినప్పుడు ఏమైంది, అంత రాజ్యం కూడా ఒకటే ఉంది కదా, బాగా. తర్వాత దావీదు రాజే, రైట్. దావీదు రాజైన తర్వాత ఆయన కొడుకు సొలొమోను రాజే. సొలొమోను తర్వాత ఈ రాజ్యం ఏమైంది, 2గా చీలిపోయింది. సొలొమోను చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడు, తన రాజ్యాన్ని 2గా విభజించి దేవుడు దావీదుకి ఇచ్చినట్టు వాగ్దానం ప్రకారం ఆయన కొడుకుకి ఏం చేశాడు, 2 ట్రైబ్స్ ఇచ్చాడు కదా. దీని ఏమన్నారు, యూదా అన్నారు. ఈ 10 తాలూకు ఇవి అదేం చేశారు, వేరేళ్ళకి వేయడానికి ఇచ్చాడు. సొలొమోను కొడుకు పేరు ఏంటి, రెహబాం. అయితే ఇంకొక ఈయనేమో రెహబాం పరిపాలించాడు, దీన్నేమో జెరుబాయం పరిపాలించాడు కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు తర్వాత వచ్చిన రాజులంతా కూడా వాళ్ళు చాలా చెడ్డవారు, వెరీ వికెట్ పీపుల్. అయితే దేవుని వాళ్ళు ఆరాధించకుండా ఏం చేశారు, అన్య స్త్రీలను పెళ్లి చేస్తున్నారు, విగ్రహారాధనలు చేశారు.
దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా దేవునికి విరోధంగా జీవించిన వారుగా ఉన్నారు. అందుకే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, 1772లో BC 1772లో అస్సీరీయులు వచ్చి వాళ్ళని చెరబట్టుకుని వెళ్ళినప్పుడు అందులో చాలా మంది వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే కొంతమంది మిగిలినారు. కొంతమంది మిగిలినప్పుడు ఏం చేస్తారు, ఈ వేరే వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఇస్రాయేల్ వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేశారు, ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెళ్లి చేసుకొని వాళ్ళంతా కూడా మిశ్రిత జనాంగం అయిపోయారు. వీళ్ళంతా కూడా వేరే వాళ్ళతో కలిసి ఉండడంతో వాళ్ళంతా మిశ్రిత జనం అయిపోయారు. అయితే వీళ్ళు అర్థంగానే ఉన్నారు. అయితే వీళ్ళు కూడా వాళ్ళు చేసిన పాపానికి 582 BC ఆ ప్రాంతంలో ఏం చేస్తాడు, దేవుడు వీళ్ళని కూడా బాబిలోనియన్స్ కదా, బాబిలోన్ రాజుకి ఆయనకి వీళ్ళు చెరపట్టుకొని తీసుకెళ్ళారు. 3 phases లో వచ్చి తీసుకుపోయారు. అయితే దేవుడు ఏం చేశాడు, 70 సంవత్సరాల తర్వాత మీరు మరలా తిరిగి వస్తారు అని చెప్పినాడు. అయితే అందరూ చెప్పినప్పుడు నిజంగానే 70 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఏం చేశారు, అనేకులు మరలా తిరిగి వచ్చారు. సో వాళ్ళు 3 phases లో వచ్చారు. సో ఫస్ట్ దాంట్లో మనం ఏం చూస్తున్నాం, జెరుబ్బాబెలు, ఇంకా జాషువా, రైట్, తర్వాత ఎజ్రా, తర్వాత నెహెమ్యా, వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు టెంపుల్ని మళ్ళా శిథిలావస్థ టెంపుల్ని వాళ్ళు మళ్ళీ కట్టినప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మేము కూడా యూదులమే కదా, మేము వేరే వాళ్ళని పెళ్లి చేసినప్పటికీ మాలో కూడా కొంచెం యూదత్వం ఉంది, ఇశ్రాయేలీయులు ఉంటారు మేము కూడా, అయితే మేము కూడా టెంపుల్ కట్టడానికి సహాయం చేస్తామన్నప్పుడు వీళ్ళు అన్నారు, లేదు మీరు మిశ్రిత జనాంగం కదా, కాబట్టి మీరు కట్టడానికి వీళ్ళు లేదని ఏం చేస్తున్నారు, వీళ్ళే కట్టినారు. ఆ విధంగా కట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి పడలేదు, రైట్. సో ఇక్కడ ఒక రాజు, ఒమ్రీ అనే రాజు, ఇశ్రాయేలీయుల రాజు, అంటే చెరపట్టక ముందు ఆయన ఏం చేశాడు, ఇశ్రాయేల్ ఇక సమరియా అనే స్థలాన్ని ఆయన రాజ పట్టణంగా, క్యాపిటల్ సిటీగా చేసినాడు. అయితే అది ఏమైంది, అదంతా పెరిగి అది ఏమైంది, సమరియా సిటీ కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా సమరియా అనేసి అంటున్నారు. సో ఇదంతా కూడా సమరియా అయిపోయింది, ఇదంతా జూడియా అయిపోయింది. సో ఆ విధంగా ఉన్నప్పుడు అగైన్ విల్ కమ్ బ్యాక్, రైట్, టెంపుల్ కట్టినారు. అయితే వాళ్ళకి ఇవ్వలేదు అన్నమాట, వాళ్ళు రానిద్దంటే రాని పైసలకి వీళ్ళు ఏం చేస్తారు, మేము కూడా మా టెంపుల్ మేము కట్టుకుంటాము అనేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఈ పట్టణం మీద మౌంట్ గెరిజం మీద వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఒక పట్టణాన్ని దేవాలయాన్ని కట్టుకున్నప్పుడు ఆ యొక్క 400 సంవత్సరాలు కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి మధ్యలో ఎవరు గ్రీసు దేశస్తులు వచ్చినారు, తర్వాత అలెగ్జాండర్ తర్వాత మిగతా వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారు, ఆ యొక్క టెంపుల్ని, దేవాలయాన్ని పాడు చేసినప్పుడు మెకబియన్స్ అని వాళ్ళు యూదుల్లో నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని యుద్ధమాడి వాళ్ళని గెలిచి ఏం చేస్తున్నారు, వాళ్ళు మరలా యూదాన్ని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి ఈ యొక్క మౌంట్ గెరిజం మీద వాళ్ళు ఆ యొక్క సమారిటన్స్ చేస్తే టెంపుల్ కట్టున్నారు, ఆ టెంపుల్ని పడగొట్టినారు. ఎందుకంటే వాళ్ళది సరైన విధమైన దేవుణ్ణి ఆరాధించే పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క టెంపుల్ని పడగొట్టినారు అన్నమాట. సో అయినప్పటికీ పడగొట్టినప్పటికీ సమరీయులు వాళ్ళు ఏం చేశారు, ఆ మౌంట్ గెరిజం మీద వెళ్ళి వాళ్ళు అక్కడ ఆరాధన చేసేవారు. సో దట్స్ అ హిస్టరీ, రైట్. దట్స్ వాట్ వి సీ, లైక్ హౌ దిస్ సమరియా అనే స్థలము, సమరియా అనేది ఏ విధంగా వచ్చిందో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అది మనం చూసాం. సో అప్పటి నుంచి రైట్, యేసు ప్రభు ఉన్నంత వరకు యూదులకి సమరికన్స్ కి ఎప్పుడు కూడా పొత్తు లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని ఇష్టపడలేదు. అందుకే యూదులు గలిలీ వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జోర్దాన్ నుంచి అన్నా, లేకుంటే అటు సైడ్ మెడిటరేనియన్ సీ నుంచి అయినా వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా స్ట్రైట్ వెళ్ళేవారు కాదు. సో దట్స్ ద హిస్టరీ, రైట్, వై దీస్ 2 people వర్. సో ఆ విధంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను సమరయ గుండా గలిలీకి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు అనమాట. సో అది 4వ వచనం, రైట్.
ఐదవ వచనంలో వచ్చినప్పుడు ఏం చూస్తాం. సో హీ కేమ్ టు ఎ టౌన్ ఆఫ్ సమరీ కాల్డ్ సైకర్ నియర్ ద ఫీల్డ్ దట్ జేకబ్ హ్యాడ్ గివెన్ టు హిస్ సన్ జోసెఫ్. జేకబ్ well was there, so Jesus wearied and as he was from his journey and was sitting beside the well, and it was about the sixth hour. So ఆలోచన తెలుగులో అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. కంటిన్యూ చేయనా? సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ యేసు ప్రభు ఆయన దేవుడైంది, ఆయన మనుషుడు కదా, మానవ రూపంలో ఉన్న దేవుడు. సో ఆయన మానవ స్వభావం ఉన్నది, దేవుని యొక్క స్వభావం ఉన్నది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన ఈ యొక్క జూరియా ప్రాంతం నుంచి ఆ యొక్క సైకార్ రైట్ సమరియా ప్రదేశానికి వెళ్ళాడు. అది ఇంచుమించు 20 మైళ్ళు ఉంటుంది అనమాట. సో ఈ వాక్ రైట్, ఆ రోజులలో వాళ్ళకి ఏముండేది ఉండేది కాదు కాబట్టి వాళ్ళంతా కూడా నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. అయితే 20 మైళ్ళు నడుచుకుని వెళ్ళారు.